రాజకీయమా ఓ రాజకీయమా, ఐదేళ్లకొక్కసారే నువ్వు పలకరిస్తావా? మిగతా అన్ని రోజులు సీటెక్కి సుఖపడతావు. ఓటర్ల తీపి కలలను కూల్చేస్తూ ఉంటావు. మీ పార్టీ రంగులంటూ, మీ నేతలు బొమ్మలంటూ, మీ రేషన్ కార్డులంటూ, మీ ఉనుకును చాటుకుంటూ పదవి కాలము గడిపేస్తాము. పదవి కాలము హాయిగా గడిపేస్తాము. రాజకీయమా ఓ రాజకీయమా, ఐదేళ్లకొక్కసారే నువ్వు పలకరిస్తావా? ఓరోరోరోరే వస్తున్నారు బూటకాలు రాయిళ్ళు, నీ ఇంటికి వస్తారు, కబురులెన్నో చెబుతారు. మోసబోగురా బిడ్డ జరభద్రం, పతి ఇల్లు తడతారు, పెసలే దేవుళ్ళంటారు. పదవే చేజిక్కాక ఆస్తులు కోడేస్తారు. మన ఓడే అంటాడు, మన కులపోడంటాడు. ఎన్నికలే పూర్తయ్యాక నడ్డి మీద తంతాడు. మారదు వీళ్ళ బుద్ధి, తింటారు అవినీతి గడ్డి. చెయ్యబోరు ఏ అభివృద్ధి, గుంజుతారు గల్లపట్టి. ప్రజల మాన ప్రాణాలతో జూజమాడుతారు. మతి మరుపుతో నీవు ఆశపడకురు, జతులు గతులు తెలుసుకుని నిలదీయారు. రాజకీయమా ఓ రాజకీయమా, ఐదేళ్లకొక్కసారే నువ్వు పలకరిస్తావా? హబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని వాగ్దానాలు, వాగ్దానాల పుట్టలు, కందిరీగ తట్టలు. బహు హామీలిస్తారు, కవ్వించి పోతారు. అవసరమే తీరాక నువ్వెవరని అంటారు. సేవ చేస్తానంటాడు, ఏసీలో తొంగుంటాడు. కొండ కోన దున్నేసి నా జాగిరి అంటాడు. ఒక్కసారి రావు మా ఊరికి, మా బాధ తెలియదు తమ కంటికి. గెలవక ముందు పిల్లవి, గెలిసినాక తోడేళ్ళ గుంపువి. ఎంత తిన్న తీరదండి వీళ్ళకున్న దాహం. మాయ మాటలిని నీవు మోసపోకురో, అసలు నిజము తెలుసుకుని ఓటెయ్యరు. రాజకీయమా ఓ రాజకీయమా, ఐదేళ్లకొక్కసారే నువ్వు పలకరిస్తావా? మిగతా అన్ని రోజులు సీటెక్కి సుఖపడతావు. ఓటర్ల తీపి కలలను కూల్చేస్తూ ఉంటావు. నీ పార్టీ రంగులంటూ, మీ నేతలు బొమ్మలంటూ, మీ రేషన్ కార్డులంటూ, మీ ఉనుకుని చాటుకుంటూ పదవి కాలము గడిపేస్తాము. పదవి కాలము హాయిగా గడిపేస్తాము. రాజకీయమా ఓ రాజకీయమా, ఐదేళ్లకొక్కసారే నువ్వు పలకరిస్తావా? హాయ్ హలో నమస్తే, సొంత తోటలో పాటల మొలకలకి స్వాగతం సుస్వాగతం. ఈ పాట తాలూకా తాత్పర్యం ఏంటంటే, రాజకీయమా ఐదేళ్లకొక్కసారి నువ్వు కనబడతావా అనే పదం వాడాం. అది వాస్తవం, నిజమే. ఏమండి మీరు గమనించండి, ఇంతకుముందు ఎలక్షన్లకి కనిపించిన వ్యక్తులు మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా మీ ఇంటికి మీ ఓడకి వచ్చారా? మీ యోగక్షేమాలు తెలుసుకున్నారా? మీరు పడుతున్న కష్టాలకి ఏమన్నా కాస్తో కోస్తో ఉపశమనం కలిగే పరిష్కారాలు ఏమన్నా చేశారా? ఏమి లేదు. అప్పుడు 5 ఏళ్ళు కనిపిస్తాడు, మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చి ఓటు అడుగుతాడు. ఓటు అడిగి ఇంటికాడ లేకపోయినా నీ గురించి వెయిట్ చేస్తాడు. నువ్వు ఏ బాత్రూంలో ఉన్నావు అనుకో, వచ్చే వరకు బయట నిలబడతాడు. నిలబడి మరి బయట నిలబడ్డారనేసి మీ భార్యమని వచ్చి మీకు తెలియపరచగానే స్నానం సగం స్నానంలోనే గబుక్కుని వచ్చేస్తాం. మరి అభిమానం పెద్దోళ్ళ నుంచి నిలబెట్టడం అది మానవ అభిమానమే కాకుండా నేతల మీద ప్రభుత్వం మీద ఉన్న గౌరవం, అది ప్రజలంత గౌరవం ఇస్తారు.
ఆ ప్రజలు ఏం చేస్తారు, ఆ అర్ధస్నానంతో బయటకు వచ్చేసి ఏమంటే ఏం లేదు, మన పార్టీ మరి మన పార్టీకి వేయాలి, ఇంతకుముందు గెలిపించుకున్నాం, మళ్ళీ మన పార్టీ గెలాలి, అంతా న్యాయం జరుగుతుంది కదా, అన్నీ అందాయా మీకు అంటే ఉతిదే ఏమన్నా ఏమంటారు వాళ్ళు, ఏమనగలరు? అందలేదన్నా ఏం చేయగలరు, అందిందన్నా ఏం చేయగలరు? ఇక నాలాడి పోరంపోకలే ఏదో అరుచుకుంటారు. వాళ్ళు ఏం చెప్పగలరు? ముఖం మీద అనలేరు వాళ్ళు, లోపల మాత్రం తిడతారు. మరి మామూలుగా తిట్టరు. ఏ రాసి ఇప్పుడు గుర్తుకొచ్చామా, మొన్నటి వరకు ఏమైపోయారా అని లోపల అనుకుంటారు. ఇది పరిస్థితి. మరి 5 ఏళ్ళకి ఒకసారి కనపడడం కదా ఇది, ఏమండి? 5 ఏళ్ళకి ఒకసారి కనపడడం కదా, అందుకే 5 ఏళ్ళకి ఒకసారి కనపడతాను. ఇక వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళ పని ఏంటి తెలుసా? ప్రజలకు ఏదో న్యాయం ఇది చేద్దామని కాదు, ముందు వీళ్ళ పార్టీ రంగులు, వీళ్ళ కార్యాలయాలకి వాటికి ఇట్లకి రంగులు. మరి పాతోడిది ఉండకూడదు, ఆ బొంగ అంతా ఉండకూడదు, ఈడు బొంగే ఉండాలి. లేదంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఆడికెళ్ళిపోతుంది. వేల కోట్లు దానికి, వాళ్ళు వాడే వాహనాలకి, రేషన్ వాళ్ళకి, అంబులెన్స్కి, వీటికన్నింటికి వీళ్ళు, ఆయన వాళ్ళ నాన్నగారిది, ఇంకొకరు వస్తే ఆయన వాళ్ళ మామయ్య గారిది ఉన్నారు బొమ్మలు. మరి వాళ్ళ నేతల బొమ్మలు ఇది ఎక్కడ ఏ సెంటర్లో పెడితే ఆ సెంటర్లో నిలబెట్టేస్తారు. అప్పుడే ఆ తర్వాత ఆ బొమ్మ మీద పడి, ఆ బొమ్మ మీద కాకి ఎన్ని రెట్లు వేసినా తొడరు. మళ్ళీ జయంతో వద్దంతో వస్తాయండి, అప్పుడు వెళ్తారు. వెళ్ళి కొంచెం సరఫ నీళ్ళు వేసుకుని తూమేసి ఓ దండ వేసి దింగేస్తారు అంతే. ఈ మాత్రం దానికి నేతల బొమ్మలు ఇవి ఇవి పెద్ద ఘర్షణ. వాటికైనా రెస్పెక్ట్ ఇస్తారా మీరు? దానికి ఓ ఏర్బాటాలన్నీ చూపించుకుని ప్రజల దగ్గర నుంచి సొమ్ము తినేయాలి. ఏంటి మీ ఉనికిని చాటుకోవాలి. ఏంటి వాళ్ళ రేషన్ కార్డులే ఉండాలి, పాతోడిది ఉండకూడదు. ఉంటే అందులో అడ్వర్టైజ్మెంట్ ఆడి బొమ్మ ఆడి ఫోటో ఉంటాయి, మళ్ళీ ఈడి బొమ్మ ఈడి ఫోటో ఉండాలి. దాని గురించి ప్రజలకు పరిమిత కాలం ఇస్తారు టైం. ఈ టైం కల్లా మార్చుకోవాలి రేషన్ కార్డులు అనేసి. లేదంటే దాంట్లో రేషన్ కొట్లో ఎవరు బియ్యం అంటే ఓ 2 నెలలు 3 నెలలు టైం ఇస్తాడు, ఇంతలో మార్చుకోవాలి. ఈ కోట్లాది మంది వెళ్ళి ఇంకా ఈ సేవల సెంటర్లో పడతారు, ఎండనక వాననక. ఏదో ఒలింపిక్స్లోని పథకం గెలిచినంత ఆ రేషన్ కార్డు చేయించుకుంటే అంతా ఆనందపడిపోతారు. ఎందుకంటే మరి పనులు మానేసి ఎంత బేగ చేసేసుకుంటే ఈ 5 ఏళ్ళు మన పనులు మనం చేసుకోవాలని, లేదంటే రేషన్ ఎవరని. పాత ప్రభుత్వం అంటే ఏ బాధ లేదు, కొత్త ప్రభుత్వం వచ్చిందనుకోండి ఇంక ఈ సేవలలో తిరగాల. మళ్ళీ ఆడు ఏవో అంటాడు, ఆ ఏ విఐపి కోళ్ళు ఏవో మారిపోతాయి, మళ్ళీ చేయించుకోవాలి. అవి ఏమిటో ఈకే వయసులు బోకే వయసులు ఒకటి కాదు, రకరకాలవన్నీ చేయించుకోవాలి. ఇంటికి వచ్చిన ఇప్పుడు ఏదో వారంటర్ ఉన్నారు, మరి అలాంటి వాళ్ళు ఉంటే ఇంటికి వచ్చి చేసిన అక్కడ ఏళ్ళ ముద్ర పాలేదంటే మళ్ళీ ఈ సేవకి వెళ్ళి చేయించుకోమంటారు. ఇన్ని కష్టాల మధ్య నలిగిపోవాలి. అందుకే 5 ఏళ్ళకు ఒక్కసారి కనపడతావా, మీ నేతల బొమ్మలంటూ, మీ రేషన్ కార్డులు అంటూ మీ ఉనికిని చాటుకుంటూ పదవి కాలం హాయిగా గడిపేస్తావు. ప్రతి ఇల్లు తడతావు, ప్రజలే దేవుళ్ళు అంటావు. అవును, ప్రతి ఇల్లు తడతావు, వస్తావు తప్పకుండా. ఎక్కడ ఏ సందు లోపల మనిషి దూరాలైనటువంటి ఇరుకుల్లో ఇల్లులు ఉంటే అక్కడ కూడా వెళ్ళి పలకరిస్తావు. మన పార్టీకి ఓటేసేయాలి. అదే ప్రతిపక్ష పార్టీ అంటే ఈ పార్టీ చాలా ఇది చేసింది, మన పార్టీని గెలిపించండి, న్యాయం చేసేస్తాం. న్యాయం చేస్తాం, ఏం చేసి పడిపోతారు, మీరేం చేస్తారు. ముందు మీలో చిత్తశుద్ధి కలగాలి. అప్పుడు న్యాయం చేసేవాడు చెప్పడు, ఇదిగో నన్ను గెలిపించండి తప్పకుండా నేను న్యాయం చేస్తాను అని ఒక బహిరంగ సభలో చెప్పి, వాడు గెలిచినా గెలవకపోయినా వాడు వంతు పాత్ర నేనంటే ఏంటో చేసి చూపిస్తూ ఉంటాడు ఆయన. అంటే ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా, పదవి ఉంటే పోరాటం. ఇంక నువ్వేం సైనికుడివయ్యా, నువ్వేం సైనికుడివి?
జీతం ఇస్తే వెళ్ళి సైన్యంతో పోరాడతావు, జీతం ఇవ్వకపోతే పోరాడలేమంటే ఆడు సైనికుడు ఎలాగయ్యాడు? ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు సైనికుడులా నువ్వు పోరాట ప్రతిమ చూపిస్తే తప్పకుండా నీ గుర్తింపు ఏం పోదు, గంగలో కలిసిపోదు. ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో వాళ్ళ గుర్తింపు గంగలో కలిసిపోదు. ఏదో 4-5 రోజులు లేట్ అవుద్దేమో, తప్పకుండా నీ పోరాట పదవిని అందరూ గుర్తిస్తారు. నువ్వు పదవిలో ఏంటంటే పదవిలో ఉన్నవాడే చేయాలా, పదవిలో లేనివాడు చేయకూడదు. ఇన్నాళ్ళు నువ్వు ఊరుకున్నావు, అలాగా ఇప్పుడు వచ్చావు ఇది చేస్తానని. అప్పుడే నువ్వు చేయగలిసింది చేస్తే ప్రభుత్వం అంతేనే. అంటే కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతోనే నువ్వు చేస్తావా? ఇన్నాళ్ళు తినేసావు కదా, ఆ రూపాయి తీసేను నువ్వు ఒక న్యాయం చేసావా? చెప్పండి. నువ్వు ఏదైనా చేయించావా? పదవిలో ఉన్నవాడు చేయలేదు, ఓకే. నువ్వేదైనా చేసావా? చేసి ఇప్పుడు ఓట్లు అడిగితే ఏమవును నీకు? ఎంత మంచి రిజల్ట్ వచ్చినా? ఇప్పుడు ఆ పార్టీయే కాకుండా మనకి ఇంకోటి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసేసిన పార్టీ, కొత్త పార్టీ ఒకటి మన రాష్ట్రంలోకి ఎంటర్ అయింది. ఏమండి, మేలు చేసిన వాళ్ళే 10 ఏళ్ళ పక్కన పాడేశారు దాన్ని. 11వ సారి 10 ఏళ్ళ తర్వాత ఎత్తుకొచ్చింది, 2వ సారి 3వ సారి. ఆ ముందు వాళ్ళు సరిగ్గా చేసేలా ఉంటే ఆ గుర్తింపు ఇప్పుడు వచ్చిన గుర్తింపు కూడా ఉండకపోయింది. అలాంటిది మేలు చేసిన వాళ్ళే 10 ఏళ్ళు పక్కన పెట్టినప్పుడు, కీడు చేసినప్పుడు 10 100 ఏళ్ళు నేను పక్కన పెట్టాలి. మిమ్మల్ని రావద్దని ప్రజాస్వామ్యం ఎవరైనా వచ్చి పార్టీ పెట్టుకోవచ్చు, కానీ అడగడానికి, ఓటు అడగడానికి మీకు ఏం ఒప్పుకుంది? మా నుంచి లాక్కెళ్ళిపోయారా? తల తెగిన మొండెంలా ఉంది తెలుగు పటాన్ని ఒకసారి చూడండి. తల తెగిన మొండెంలా ఉంటుంది షేప్. తల లేదు, పట్టుకెళ్ళిపోయారు. విద్యార్థులు లేని బడిలా ఉంది. బడి అయితే ఉంది కానీ విద్యార్థులు లేరు. రాజకీయ కుయుక్తులకు ముక్కలైనది రాష్ట్రం. ఎంతోమంది త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఎవరికి గుర్తింపు లేదు, వాళ్ళకి మాత్రమే. వాళ్ళే 10 ఏళ్ళు రాజ్యం వేయలేరు. ఏంటి, నాకు తెలిసిన స్నేహితుడు ఒకరు, ఆయన పేరు రాజశేఖర్. ఒంటి మీద పెట్రోల్ వేసుకుని కాల్ చేసుకున్నాడు. 90% ఒళ్ళు కాలిపోయిన తర్వాత కూడా ఆటో కూర్చుని సిరినవ్వు నవ్వాడు. వాళ్ళకి ఎవరికైనా గుర్తింపు వచ్చిందండి? అలాంటి వాళ్ళకైనా గుర్తింపులు వచ్చాయా? 1000 కోట్లు సొమ్ములు తినేసిన వాళ్ళు, స్కామ్లు చేసిన వాళ్ళు గుర్తింపులు వచ్చాయి. ప్రజలు గ్రహించారు. అప్పుడు విప్లవకారులు ఎలాంటి విప్లవకారులు, ఎలాంటి సాహితీవేత్తలు, ఎవరికి గుర్తింపులు వచ్చాయి? ఒక కుటుంబానికి వచ్చింది, ఆ కుటుంబం రాజ్యం వేలింది. సరే, ఆ రాష్ట్రం సంగతి పక్కన పెడదాం. అలాంటి ఇది చేసిన నిన్నే పక్కన పెట్టారు. మరి మా రాష్ట్రంలో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి? సొంత పార్టీ పెట్టుకుని రండి, ఒక సొంత పార్టీని పట్టుకుని రండి మా రాష్ట్రంలోకి. మీకు హక్కు ఉంది. మీరు పాలన వాళ్ళు బిడ్డ, మీకు హక్కు ఉంది చేయటానికి. మీరు ఆ పార్టీతో వస్తే మిమ్మల్ని ఆహ్వానించండి. తల తెగిన మొండెంలా ఉన్నది తెలుగు పటం, విద్యార్థులు లేని బడిలా మారెను కర్మఫలం. బోనాల పండుగలు లేవింకా, బతుకమ్మ జాతరలు మనవి కాదంట. విడిపోయాం అందమైన మన రాష్ట్రం విడిపోయా. చార్మినారిక లేదంట, ట్యాంకు బండిపై నడవరాదంట. ఇవన్నీ మా నుంచి లాగేసుకున్నారు. ఒకప్పుడు గిరిజన జాతర బోనాలు జరిగితే రాష్ట్రానికే అలంకరణ కింద ఉంది. ఇప్పుడు అది మాకు చెందదంట. బతుకమ్మ జాతరలు అవి మావి కాదంట, తెలంగాణ అంట. చార్మినార్ మాది కాదంట, తెలంగాణదంట. ట్యాంకు బండిపై నడవరాదట, మీరు ఆంధ్రప్రదేశ్లో నడవకూడదు. మన నుంచి ఎన్ని సంతోషాలు తీసుకుపోయి. అలాంటి పార్టీ నువ్వు మళ్ళీ మా రాష్ట్రంలోకి రావాలా? మేమెవరూ మర్చిపోలేదు. మేలు చేసిన వాళ్ళే పక్కన పెట్టారు, మరి కీడు చేసిన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా? సరే, ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ మీలో ఒక టాలెంట్ ఉంది. కేంద్రాన్ని నిలదీస్తున్నారు,
ఎవరూ మాట్లాడలేదు ఇంతవరకు. ఓ మాట మాట్లాడారు, నిత్యావసర వస్తువులు తగ్గించమని. నిజమే, జీతం చూస్తే బెత్తుడు, రోజువారి ఖర్చులు బారుడని గతంలో ఒక పాట చేసాం, వినండి, అందులో ఉంటుంది. అడుగుతున్నా, ఓకే, నువ్వెంత అడిగినా కానీ ఏమైనా కానీ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం మేము ఇంత త్వరగా మర్చిపోలేం. మీ టైం వేస్ట్. ఇంకొక పార్టీతో, తెలుగు పార్టీతో, ఏదో పార్టీతో రండి, పర్వాలేదు. ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి, వాటితో చేరండి. మాకు చేసిన అన్యాయం ఎంత అంతా కాదు. జై హింద్.